హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ సిరీస్లో భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ క్లాస్ నెంబర్ 10ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు 9 పార్ట్స్ అందించడం జరిగింది. ఎవరైనా ఈ పార్ట్స్ చూడని వాళ్ళనట్లయితే ప్లేలిస్ట్లో అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీటి పీడిఎఫ్స్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ మీకు ఈ క్లాస్లో అందిస్తున్నాను. దేశంలో మొత్తము శ్రామిక శక్తిలో వ్యవస్థీకృత రంగము కేవలము 7% మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండగా 90% మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. నిరుద్యోగ నిర్మూలనకు గాను ప్రభుత్వము 4వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రత్యేక ఉపాధి కల్పన కార్యక్రమాలను రూపొందించి అమలు చేసింది. పట్టణ ప్రాంత నిరుద్యోగుల కోసము ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో స్వర్ణ జయంతి, షహరీ రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, పట్టణ ప్రాంతాల మహిళా శిశు అభివృద్ధి పథకము మొదలైనవి ముఖ్యమైనవి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కోసము ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో గ్రామీణ పనుల కార్యక్రమము, పనికి ఆహార పథకము, గ్రామీణ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ పథకము, జవహర్ గ్రామ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకము, స్వర్ణ జయంతి, గ్రామ స్వరోజ్గార్ యోజన మొదలైన పథకాలు ముఖ్యమైనవి. భారతదేశపు వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే డిస్గ్యూడ్ అన్ఎంప్లాయ్మెంట్. మొత్తం పనిచేసే శ్రామికులలో 58.4% వ్యవసాయ రంగంలో ఉన్నారు. అత్యధిక నిరుద్యోగ రేటు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఉంది. నెక్స్ట్, అత్యధిక ఉపాధి వృద్ధి రేటు హర్యానా, గుజరాత్లలో ఉంది. నెక్స్ట్, 1993 నుంచి 94లో పురుషుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 5.6%గా ఉన్న నిరుద్యోగిత 2004 నాటికి 9%కి పెరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 6.7%గా ఉన్న నిరుద్యోగిత 8.1%కి పెరిగింది. నెక్స్ట్, 2009-10 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 6.8%కి, పట్టణ ప్రాంతాల్లో 5.8%కి తగ్గింది. నెక్స్ట్, దేశ జనాభాలోని 49.60 కోట్ల మంది మహిళల్లో 12.72 కోట్ల కార్మికులు ఉన్నారు. నెక్స్ట్, మహిళల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో 5.6%గా ఉన్న నిరుద్యోగిత 9.3%కి పెరిగింది. పట్టణాల్లో అయితే 10.5% నుంచి 11.7%కి పెరిగింది. నెక్స్ట్, దేశంలో 39.7 కోట్ల మంది కార్మికులు కలరు. వీరిలో సంఘటిత రంగంలో 2,80,00,000 మంది, అసంఘటిత రంగంలో 23,50,00,000 మంది పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారము దేశంలో అవ్యవస్థీకృత రంగంలో 43.4 కోట్ల మంది పనిచేస్తున్నారు. నెక్స్ట్, జాతీయ నమూనా సర్వే 61వ రౌండ్ నివేదిక ప్రకారము 1993 నుండి 2000 మధ్య 1.6%గా ఉన్న ఉద్యోగ అవకాశాలు, వార్షిక అభివృద్ధి రేటు 1999 నుండి 2005 మధ్య కాలంలో 2.5%కి పెరిగింది. నెక్స్ట్, 1999 నుంచి 2005 మధ్య కాలంలో ఉపాధి కల్పన రేటు గణనీయంగా పెరిగినప్పటికీ అదే సమయంలో నిరుద్యోగిత రేటు కూడా క్రమంగా పెరిగింది. దీనికి కారణము వ్యవసాయ రంగము వృద్ధి రేటు మందగించడమే. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ప్రకారము సేవా రంగము ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుంది. తర్వాతి స్థానాల్లో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము ఉన్నాయి. నెక్స్ట్, 1973వ సంవత్సరంలో భారత ప్రభుత్వము ఎం భగవతి అధ్యక్షతన నిరుద్యోగ నివారణ సూచనలకై కమిటీని నియమించింది. నెక్స్ట్, ఎం భగవతి కమిటీ చేసిన సిఫార్సులు గ్రామీణ విద్యుదీకరణ, రహదారుల నిర్మాణము, చిన్న నీటిపారుదల పనులను చేపట్టనున్నది. 2001-2లో 8.87%గా ఉన్న నిరుద్యోగిత రేటు 2004-5 నాటికి 9.11%కి చేరింది. 2007లో అసంఘటిత రంగ కార్మికులకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, నేషనల్ శాంపిల్ సర్వే నిరుద్యోగితను 3 రకాలుగా వర్గీకరించారు. అవి సాధారణ స్థితి నిరుద్యోగిత, వారం వారీ నిరుద్యోగిత, రోజుల వారీ నిరుద్యోగిత. అభివృద్ధి చెందిన దేశాలలో లోపించడం వలన నిరుద్యోగిత వస్తుందని కీన్స్ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగము పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. నిరుద్యోగిత అనగా ఏమి? ఆన్సర్,
పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఏదో ఒక ఉత్పాదక కార్యక్రమంలో లాభదాయకమైన ఉపాధి లభించని వ్యక్తులను, అప్పుడు ఉన్న వాస్తవ వేతన రేటుకు పని లభించని వాళ్ళను నిరుద్యోగులని నిర్వచించవచ్చును. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. నెక్స్ట్, సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే ఏమిటి? ఆన్సర్: సర్వే జరిపే సంవత్సరానికి సంబంధించిన మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఏ కొద్ది రోజులు పని ఉన్నా ఈ వర్గీకరణ కిందకు రారు. నెక్స్ట్, జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని 28 ఏప్రిల్ 1989 ప్రారంభించారు. నెక్స్ట్, అల్ప ఉద్యోగిత అంటే ఏమిటి మరి తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన సామర్థ్యానికి తగిన పని అందుబాటులో లేక అంతకంటే తక్కువ స్థాయి పనిని చేస్తూ ఉంటే అటువంటి పని స్థితిని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఉదాహరణ, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ గుమస్తాగా పనిచేస్తూ ఉంటే దానిని అల్పోద్యోగితగా పేర్కొనవచ్చును. నెక్స్ట్, స్వచ్ఛంద అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే ఏమిటి తెలుసుకుందాం. అప్పుడున్న వేతన రేటుకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పనులకు పని లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటారు. అలా కాక వ్యక్తులు ధనవంతులు కావడం వలనో, విశ్రాంతిని కోరడం వలనో, ఆశించిన వేతనాలు లభించకపోవడం వలనో పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తుల నిరుద్యోగాన్ని స్వచ్ఛంద నిరుద్యోగం అంటారు. నెక్స్ట్, అనిచ్ఛాపూర్వక స్వచ్ఛంద నిరుద్యోగాల మధ్య భేదాన్ని మొదట గుర్తించినది ఎవరు? ఆన్సర్: ఏ దేశాలలో ఎవరు అంటే జేఎం కీన్స్. అండ్ నెక్స్ట్, ఏ దేశాలలో ఏ రకమైన నిరుద్యోగం ఉంటుందో పేర్కొనండి అంటే అభివృద్ధి చెందిన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలలో స్వచ్ఛంద నిరుద్యోగము అధికం కాగా, అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలు అనిచ్ఛాపూర్వక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నెక్స్ట్, జాతీయ నమూనా సర్వే ఎన్ఎస్ఎస్ వారానికి ఎన్ని గంటల కంటే తక్కువ పనిచేసే వారిని అల్పోద్యోగిత కలవారిగా గుర్తిస్తుంది? ఆన్సర్: 14 గంటల కంటే తక్కువ. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల ఉపాధి కొరకు నిధులు సమకూర్చే ఉపాధి హామీ పథక లక్ష్యము ఏమిటి? ఆన్సర్: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో కనీసం ఒక పురుషుడు, ఒక స్త్రీకైనా ఉపాధి కల్పించాలి. నెక్స్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకము మరియు గ్రామీణ భూ వసతి లేని వారి ఉపాధి గ్యారంటీ పథకములను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్: 6వ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు మంచి నిర్వచనము ఏంటి? ఆన్సర్: తీవ్ర నిరుద్యోగము, అల్పోద్యోగము. నెక్స్ట్, పుట్టే ప్రతి బిడ్డ శ్రామికుడే అన్నవారు ఎవరు? ఆన్సర్: కానన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా కార్మిక సంఘాలకు చట్టబద్ధతను కల్పించినది ఎప్పుడు? ఆన్సర్: 1926. నెక్స్ట్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్: 1985. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? దాని తొలి అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్: 1990లో ఏర్పాటైంది. జాతీయ పట్నాయక్ దాని యొక్క తొలి అధ్యక్షురాలు. నెక్స్ట్, పోషకాహార సంస్థ ఆహార మంత్రిత్వ శాఖ నుండి ఏ శాఖకు 1993లో మార్చబడింది? ఆన్సర్: మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు. నెక్స్ట్, వరకట్న నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్: 1961 సంవత్సరంలో 1961వ సంవత్సరంలో వరకట్న నిషేధ చట్టాన్ని రూపొందించారు. 1986లో ఈ చట్టాన్ని సవరించారు. నెక్స్ట్, అయోగ్యమైన మహిళా రవాణా నిషేధ చట్టము ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్: 1956లో. నెక్స్ట్, సతీ నిషేధిత చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్: 1987లో. నెక్స్ట్, మహిళలను అసభ్యకరంగా చూపించడాన్ని నిషేధించే చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్: 1986లో. నెక్స్ట్, సమీకృత శిశు అభివృద్ధి కార్యక్రమము ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్: 1975లో. నెక్స్ట్, నేషనల్ చార్టర్ ఫర్ చిల్డ్రన్ అనే కార్యక్రమము శిశు సంక్షేమం గురించి రూపొందించబడింది. అయితే ఇది ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్: 2004 ఫిబ్రవరి 9 నుండి. నెక్స్ట్, జాతీయ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఆన్సర్ నవంబర్ 14న. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1919లో. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్, ILOకు నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1969లో. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక ప్రాతినిధ్య సంస్థగా ఎప్పుడు చేరింది? ఆన్సర్ 1946లో. నెక్స్ట్, UNO రూపొందించిన బాలల హక్కుల నిబంధనలను భారతదేశము ఎప్పటి నుండి అమలు చేస్తోంది? ఆన్సర్ 1992 డిసెంబర్ 11 నుండి అమలు చేస్తుంది. నెక్స్ట్, స్వావలంబనము, స్వయం సిద్ధ అనే పథకాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఇవి మహిళలకు ఆర్థిక స్వావలంబనను చేకూర్చుటకు 1982 నుండి 83లలో ప్రవేశపెట్టబడ్డాయి. నెక్స్ట్, స్వశక్తి పథకము దేనికి సంబంధించింది? ఆన్సర్ గ్రామీణ మహిళా అభివృద్ధి కొరకు ప్రపంచ బ్యాంకు IFADలు సహాయాన్ని అందిస్తున్నాయి. నెక్స్ట్, స్వధార్ అనే పథకము దేనికి ఉద్దేశించింది? ఆన్సర్ పుణ్యక్షేత్రాలలో విడవబడిన వితంతువులకు, జైలు నుంచి విడుదల ఎటువంటి కుటుంబ సహాయము లేనివారు, సహజ విపత్తుల నుండి బయటపడిన వారు, వేశ్య గృహాల నుండి బయటపడిన వారు, తీవ్రవాదం వల్ల నష్టపోయిన మొదలగు మహిళల సంరక్షణకు ఉద్దేశించింది. దీనిని 2001-2 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, మొదటి లేబర్ కమిషను ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1966 డిసెంబర్ 24న ఏర్పడింది. నెక్స్ట్, రెండవ లేబర్ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది మరి? ఆన్సర్ 1999 అక్టోబర్ 15న జస్టిస్ రవీంద్ర వర్మ చైర్మన్గా ఏర్పడిన ఈ కమిషను తన రిపోర్టును 2002 జూన్ 29న ప్రభుత్వానికి అందజేసింది. నెక్స్ట్, ట్రేడ్ యూనియన్ చట్టము 2000 ప్రకారము కార్మికులు ఒక యూనియన్గా ఏర్పడటానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు ఏవి? ఆన్సర్ మొత్తం యూనియన్లో కనీసం 10% లేదా 100 మంది సంబంధిత కార్మికులు ఉండాలి. రెండవది, ఏ పరిస్థితులలోనైనా గురి కన్నా తక్కువ ఉండరాదు. మూడవది, ప్రతి ఒక్క సభ్యుడు కనీసము 12 రూపాయలు వార్షిక చందా కట్టాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము 14 సంవత్సరాలలోపు బాలలను పరిశ్రమలు, మైనింగ్ మొదలగు ప్రమాదకర తయారీ రంగాలలో నియమించుటను నిషేధిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 24. నెక్స్ట్, బాలలు ఆరోగ్యకరమైన, స్వేచ్ఛాయుతమైన మరియు గౌరవప్రదమైన బాల్యం నుండి యవ్వనము వరకు దోపిడీకి గురి కాకుండా ఉండునట్లు ప్రభుత్వానికి తగు సూచనలు ఇచ్చే అధికరణము ఏది? ఆన్సర్ ఆర్టికల్ 39. నెక్స్ట్, 14 సంవత్సరాలలోపు బాలలకు నిర్బంధ ఉచిత విద్యను ప్రభుత్వం అందించాలని సూచించే అధికరణము ఏది? ఆన్సర్ ఆర్టికల్ 45. నెక్స్ట్, బాల కార్మికులను నిర్మూలించడానికి భారత ప్రభుత్వము అమెరికా సహాయంతో ఒక కార్యక్రమాన్ని 2000 సంవత్సరంలో చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు పేరేంటి? ఆన్సర్ ఇండస్ ప్రాజెక్టు. నెక్స్ట్, స్వాతంత్రానంతరము 14 సంవత్సరాలలోపు బాలలచే పని చేయించడాన్ని నిషేధిస్తూ వెలువడిన చట్టాలు వరుసగా ఏవి? ఆన్సర్ కర్మాగారముల చట్టము, నెక్స్ట్ తోట కార్మికుల చట్టము, నెక్స్ట్ గనుల చట్టము, అప్రెంటిస్ల చట్టము, బాల కార్మికులపై నూతన జాతీయ విధానము, బాల కార్మికుల నిషేధ చట్టము, బాల కార్మిక నిషేధ చట్టము 2006 అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులను బాగోగులను గురించి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది? ఆన్సర్ అంతర్జాతీయ కార్మికుల సంస్థ. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల బాగోగుల గురించి విశేషంగా కృషి చేస్తుంది. నెక్స్ట్, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1953లో. నెక్స్ట్, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు మొదటగా ఏ లక్ష్యాలతో ప్రారంభమైంది? ఆన్సర్ మహిళల సంక్షేమము, అభివృద్ధి. నెక్స్ట్, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు స్థాపిత అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. నెక్స్ట్,
సమాన వేతన చట్టం ఎప్పుడు రూపొందించబడింది? ఆన్సర్ 1976లో. నెక్స్ట్, కొత్తగా వచ్చిన బాల కార్మికుల చట్టము 2006 ఏ రంగాలలో బాల కార్మికులను నియమించుటకు నిషేధిస్తుంది? ఆన్సర్, ఇందుకు ముందు పేర్కొనబడిన 13 ప్రమాదకర ప్రదేశాలతో పాటు ఇప్పుడు గృహాలు, హోటళ్ళు, కర్మాగారాలు, రెస్టారెంట్లు, ధాబాలు, టీ దుకాణాలు మరియు వినోద కేంద్రాలలో బాల కార్మికులను నియమించుటకు నిషేధిస్తుంది. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్, శాంతా సిన్హా. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ మీకు నెక్స్ట్ పార్ట్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను అందించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ డైలీ అందిస్తున్నాను కాబట్టి ఫాలో అవ్వండి తప్పకుండా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.